చారిత్రాత్మక కట్టడంగా ఉన్న భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ 125 ఏళ్ల పాత భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యోగులు, ప్రజలు రోజు భయపడుతూ పనులు చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని తహసీల్దార్ కార్యాలయం చరిత్రకు సాక్ష్యం. 1901లో నిజాం రాజులు నిర్మించిన ఈ భవనం తెలంగాణ విలీనం తర్వాత తహసీల్దార్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 125 సంవత్సరాలు పూర్తయిన ఈ భవనం ఇప్పుడు శిథిలమై కూలిపోతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. గోడలు నెర్రెలువారి, పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే గది అంతా తడిసి, ఫైళ్లు, రికార్డులు తడిసి పాడవుతున్నాయంటున్నారు సిబ్బంది. చాలా పాతకాలం నాటి బిల్డింగ్ కావడం వల్ల వర్షాకాలంలో వచ్చినప్పుడు పైన కప్పు అనేది కొంత వీక్ కావడం జరిగింది. వర్షం వచ్చేస్తే మొత్తం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద గతంలో ప్రతిపాదనలు కూడా కొత్త బిల్డింగ్ కోసం కూడా పంపడం జరిగింది. మేబీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ కొత్త బిల్డింగ్ అనేది శాంక్షన్ అయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ విన్నాం, కానీ మనకు సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి అధికారికమైనటువంటి శాంక్షన్ ఆర్డర్స్ అనేది మనం ఇంకా రిసీవ్ చేసుకోలేదు. కార్యాలయానికి పనుల కోసం వచ్చిన ప్రజలు భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి. భవనం చాలా పాతది కావడంతో వర్షం పడితే నీరు నిలిచి ఎప్పుడైనా పైకప్పు కూలిపోతుందేమోనని భయంగా ఉందంటున్నారు స్థానికులు. రోజు భువనగిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు భూమి రికార్డులు, దస్తావేజుల కోసం ఈ కార్యాలయానికి వస్తుంటారు. ఇక్కడ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా లేవు. శతాబ్దం నాటి ఫర్నిచర్, పాత ఫైలింగ్ కప్పులు కనిపిస్తున్నాయి. ఈ భవనం నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. అట్లా బ్రిటిష్ కాలం నాటి భవనం ఇది. 100 సంవత్సరాల నాటి భవనం అయినప్పటికీ కూడా ఎటువంటి మరమ్మతులు చేయకుండా దీంట్లో అత్యంత విలువైనటువంటి డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. ఒక ఎంఆర్ఓ గారు ఇక్కడ నుంచే ప్రజలకి సేవలు అందించే ఈ భవనంలో రోజు నిత్యం 100 మంది వస్తుంటారు, పోతుంటారు. ఇట్లాంటి భవనం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి నూతన భవనం నిర్మించాలి. ఎలాంటి మరమ్మతులు లేకపోవడం వల్ల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షం పడ్డప్పుడు మొత్తం నీళ్ళు కూడా పడుతుంటాయి. ఏ టైంలో ఏమయ్యేది తెలియదు. ఇప్పుడు ఇది వరకు జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా గవర్నమెంట్ తొందరగా ఈ నూతన భవనం నిర్మించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న వారికి విన్నవించుకునేది ఏంటంటే, తహసీల్దార్ ఎవరన్నా దాంట్లో ప్రమాదవశాత్తు వచ్చిన రైతులు కానీ, ఇది కానీ, అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, డిటి కానీ, పర్వారీలు కానీ, ఆర్ఐలు కానీ కూలీ ఏమన్నా ప్రమాదమే కాకముందుకే దయచేసి గమనించి దీన్ని పునరుద్ధరించి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలని మనవి చేసుకుంటూ, ఆఫీసులో ఉన్న రికార్డ్ రూమ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న విలువైన డాక్యుమెంట్లు శిథిలావస్థలో ఉన్నాయి. వర్షం వస్తే గోడలు చెమ్మపట్టి రికార్డులు పాడైపోతున్నాయి అంటున్నారు స్థానికులు. భువనగిరి ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం చేపట్టి దాదాపు 135 సంవత్సరాలు కావస్తా ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ యొక్క కార్యాలయం నేటికి అలాగే ఉన్న పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఇది మొత్తం కూడా శిథిలావస్థలో ఉండి ఒక ప్రమాదకరంగా తయారైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి అధికారులు కానీ, ప్రజలు కానీ ఇది ఎప్పుడు కూలిపోతుందన్నటువంటి భయాందోళనలో ఉన్న పరిస్థితి ఉన్నది. వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా సరిగా వసతులు కూడా ఏమి లేవు. ఇక్కడ అవన్నీ కల్పించి ఇక్కడ ఒక బిల్డింగ్ కొత్తది ఏర్పరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి ఫైల్స్కి సంబంధించిన మంచి భద్రతతో కూడిన గదులు కానీ అవన్నీ ఏర్పాట్లు లేవు. చాలా అంత శిథిలావస్థలో ఉంది. వర్షం వస్తే అంతా ఇంకా ఎక్కడ పడితే అక్కడ వాటర్ అంతా వచ్చేస్తున్నాయి. భువనగిరి మండలం నుంచి నిత్యం 100 మంది ప్రజలు ఈ గ్రామాల నుంచి వస్తుంటుంటారు. ఈ 36 గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకి ఈ యొక్క బిల్డింగ్ లోకి రావాలంటే వాళ్ళకు ప్రమాదకరంగానే ఉంది. అలాగే మా భువనగిరి మండలంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అధికారులు వాళ్ళ దాంట్లో కూర్చొని పనిచేయాలన్నా కూడా వాళ్ళకు కూడా ప్రమాదకరంగానే ఉన్నది. గతంలో పైకప్పు పెచ్చులూడిపోయి సిబ్బందికి గాయాలైన సందర్భాలున్నాయి. శిథిలమైన ఈ భవనాన్ని కూల్చి కొత్త కార్యాలయాన్ని నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రస్తుత రికార్డులు, దస్తావేజులు భద్రంగా ఉంచేందుకు తాత్కాలికంగా అద్దె భవనంలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు జనం.